హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నటువంటి ఎన్బికే 111లో నటిస్తున్నారు. ఈ ఎన్బికే 111 పైన కూడా చాలా సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ మూవీగా రాబోతుంది అని చెప్పి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వహిస్తున్నటువంటి సినిమాలో నటిస్తుండగానే అటు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా పైన చాలా రోజుల నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో కార్పెంటర్గా చేస్తారని, చాలా సామాన్యుడిగా ఉంటారని చెప్పి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ బాలకృష్ణ గారికి చాలా ప్రత్యేకంగా ఈ స్టోరీ బాలకృష్ణ గారి కోసం రాశారన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి ఇంకొక వార్త ఏంటంటే, ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఏదైతే బాలకృష్ణ గారు చేస్తున్నారో ఆ మూవీ గురించి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. ఆ అప్డేట్ ఏంటి అంటే, మనకి చాలా రోజుల నుంచి ఈ సినిమాలో అంటే ఏదైతే బాలకృష్ణ గారు కొరటాల శివ కాంబోలో వస్తున్నటువంటి సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అయినటువంటి సంజయ్ దత్ నటిస్తున్నారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ దత్ పాత్రకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సంజయ్ దత్ బాలకృష్ణ గారికి అన్నయ్యగా నటిస్తున్నారట. మరి ఈ అన్నయ్య పాత్ర ఏదైతే ఉందో అది కూడా ఫ్లాష్ బ్యాక్లో మాత్రమే ఉంటుందని చెప్పి ఒక క్రేజీ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే ఫ్లాష్ బ్యాక్లో మరి అసలు సంజయ్ దత్ పైన కీలకంగా ఉంటుందా, మరి సంజయ్ దత్ అంటే మనము కథ కంటే కథా నేపథ్యం ఏ విధంగా ఉంటుందో అది మనం కొరటాల శివ దర్శకత్వంలో చూస్తుంటాం. మరి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుంటుంది, సంజయ్ దత్ బేస్ చేసుకుని కథ తిరుగుతుందా, మరి ఇందులో మిడిల్ క్లాస్ మ్యాన్గా బాలకృష్ణ కనిపిస్తారంటున్నారు, ఏ విధంగా ఆకట్టుకుంటారు, ఇటువంటి అయితే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా షూటింగ్ కూడా పట్టాలెక్కక ముందే సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ నటుడు నటిస్తారని చెప్పడమే కాకుండా అది కూడా అన్నయ్య క్యారెక్టర్లో నటిస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా సస్పెన్స్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా ఫ్లాష్ బ్యాక్లో ఉంటుందని చెప్పడం అయితే అటు నందమూరి ఫ్యాన్స్కే కాదు, ఇటు సినీ లవర్స్ కూడా ఈ సినిమా పైన ఇంకా పట్టాలెక్కక ముందుకే ఒక భారీ హైప్ని అయితే పెంచేసాయని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.